హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. థాట్స్, ఆలోచనలు. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏదైతే కోరుకుంటూ ఉంటామో అదే మనం సాధిస్తాం. ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఈ మాటలు ఎలా పనిచేస్తుందో చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రూవ్ చేశారు. ఈ ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మన ఆలోచనలకి ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్, నార్మల్ పీపుల్ ఆలోచన విధానం గురించి, సక్సెస్ఫుల్ పీపుల్ వెనుకున్న సీక్రెట్ గురించి ప్రస్తావిస్తే ద సీక్రెట్ అనే పుస్తకం, ఈ పుస్తకం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా బాగా వివరించారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని విశ్వం మీకు అందిస్తుంది. మనిషి ఆలోచనలతో తన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవ్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎన్నో విషయాల గురించి లాండా బార్న్ ద సీక్రెట్ పుస్తకం ద్వారా అద్భుతంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఆలోచనలు అయస్కాంతం లాంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకు అందిస్తుంది. మన ఆలోచనల ద్వారా ఇవన్నీ ఎలా జరుగుతాయి అని మీరు నన్ను అడగచ్చు. ఈరోజు వీడియోలో ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని సాధించడానికి ఉపయోగపడే 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ వన్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సైంటిస్ట్ జాక్ ఒక టీచర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ కూడా. ఆయన జీవితంలో ఎప్పుడైతే సీక్రెట్ని తెలుసుకున్నారో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయిందని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. సీక్రెట్ని యూజ్ చేయడం ద్వారా మీరు కోరుకున్నది సాధించవచ్చు అని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తి జాక్ కాడ్ఫీల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న 96% మంది జనాభాలో కేవలం 1% ఉన్న జనాలు మాత్రమే ఎలా సంపాదిస్తున్నారు? దీనికి కారణం లా ఆఫ్ అట్రాక్షన్ అని అర్థం చేసుకోవటం వల్లే. వీళ్ళంతా ధనవంతులు అవుతున్నారు అని చాలామంది చెబుతున్నారు. మన ఆలోచనల ద్వారా గొప్ప జీవితాన్ని సృష్టించుకోగలం. మనం ఏం కావాలనుకుంటున్నామో వాటి గురించి ఆలోచిస్తే మీరు దాన్ని సాధిస్తారు. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆలోచనలకి సరిపడా ఫ్రీక్వెన్సీని ఈ విశ్వం ద్వారా మీకు అందిస్తుంది. మీరు పాస్ట్లో ఆలోచించిన ఆలోచనలు మీకు ప్రెజెంట్ జరుగుతుంది. గతంలో మీరు కొన్ని విషయాల్లో మంచిగా, ఇంకొన్నో విషయాల్లో చెడుగా ఆలోచించి ఉండొచ్చు. సో మీరు ఏది కోరుకున్నా అది మీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు కోరుకునేది మంచి లేకపోతే చెడ్డదా ఏదైనప్పటికీ జీవితంలోకి వచ్చేలా చేస్తుంది. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన శక్తిలా మారి నిజమయ్యేలా చేస్తుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, ఇలా ఏ పని చేస్తున్నప్పటికీ మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే ఈ పుస్తకంలో మనకి ఇచ్చిన ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత మనం ఎంత ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తే మనకంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఈ సమయంలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. మీరు ఒక ఆలోచనని బ్రెయిన్లో పెడితే ఆ ఆలోచన ఒక నిజంగా మారుతుంది. ఈ జాబ్ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్, మీ హెల్త్ హ్యాబిట్స్ని, మీ కేర్ని మీరు చేసినప్పుడు ఇలాంటి ఎన్నో ఆలోచనల ద్వారా మీ జీవితంలోకి వచ్చేలా చేసుకున్నారు. మనలో చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. నెగిటివ్గా ఆలోచించడం తగ్గాలి అంటే నీ మనసుని కంట్రోల్లో ఉండాలి. దానికి ఉపయోగపడేదే మెడిటేషన్. మెడిటేషన్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఆలోచనలను కంట్రోల్ చేయటంలో హెల్ప్ చేస్తుంది.
మెడిటేషన్ కోసం మీరు కొన్ని గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం కొద్ది నిమిషాలు చేస్తే చాలు. కనీసం 5 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే చాలు. ఇలా మెడిటేషన్ చేయడం వల్ల సాధ్యమైనంత నెగిటివ్ థింకింగ్ని తగ్గిస్తారు. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. నెంబర్ 2, యాక్షన్ లవ్ గ్రావిటీ. అన్ని వస్తువులు ఒకేలా పనిచేస్తుంది. మీకు నచ్చిన వస్తువు మీద ఒకలాగా, నచ్చని వస్తువు మీద ఇంకొకలాగా పనిచేసేలా గ్రావిటీకి ఉండదు. గ్రావిటీకి అన్ని వస్తువులు సమానం. అలాగే మనకి వచ్చే నెగిటివ్, పాజిటివ్ ఆలోచనలు ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ సమానంగానే చూస్తుంది. మనకు వచ్చే ఆలోచనలు ఎలాంటివైనా లా ఆఫ్ అట్రాక్షన్ వాటిని జరిగేలా చేస్తుంది. మనకి ప్రతిరోజు 60,000కు పైగా ఆలోచనలు వస్తాయని కొన్ని పరీక్షల్లో చెప్పారు. మరియు ఈ ఆలోచనలు మన ఫీలింగ్ని కంట్రోల్ చేస్తే వీటిలో గుడ్ ఫీలింగ్స్ మరియు బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సపోజ్ మీరు మార్నింగ్ నిద్ర లేవగానే చెడు వార్త విన్నారు అనుకోండి, ఇంకా రోజంతా చెడుగా జరుగుతుంది అని మీలో చాలామంది భావిస్తారు. ఇలా అనుకోవడానికి కారణం మీరు ఎన్నోసార్లు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశారు కాబట్టి. నిద్ర లేవగానే మీ మొదటి ఆలోచన చెడుగా మొదలైంది. దాని ప్రభావం వల్ల మిగిలిన రోజంతా కూడా చెడుగానే ఆలోచిస్తారు. వాటిని ఆకర్షిస్తూ ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు విన్నప్పుడు మీకు మీరు పాజిటివ్గా ఆన్సర్ చేసుకోండి. ఆ ఆలోచన నుండి బయటకు రావాలి అని అనుకోండి. అందుకే నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు కొంత టైం తీసుకోండి, కానీ దాని నుంచి బయటకు రావాలి అనే ఒక హోప్ని పెట్టుకోవాలి. న్యూస్ విన్నప్పుడు, నెగిటివ్ విషయాలు జరిగినప్పుడు, మన లైఫ్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు కొంత టైం తీసుకుంటే దాని నుంచి బయటకు రావాలి అని మీ మనసులో అనుకోండి. అంతేగాని ఆలోచనలతో గడపడం మనకి మంచిది కాదు. ఎప్పుడైనా సరే డిప్రెషన్ కోట్స్ వచ్చినప్పుడు ఆలోచనలు ఎంతవరకు నిజమెంత, ఇందులో అబద్ధం ఎంత అని మనకు ఉపయోగపడతాయా అని ఆలోచించుకోవాలి. ఇలా మీరు ఆలోచించాలి. ఒకరు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, మీరు ఆ జ్ఞాపకాలతో బాధపడుతున్నారు. కానీ నిజమేంటి? వాళ్ళు లేకపోతే మనం బతకలేమా? మనం నిజంగా అంత వీక్గా ఉన్నామా? మిమ్మల్ని మీరు అడగండి. మరి దీనికి పాజిటివ్ ఆలోచన ఏంటి? మీకోసం మీరు ఏం చేస్తున్నారు? ఈ ఆలోచన మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఆలోచిస్తే మిమ్మల్ని గౌరవించే వాళ్ళతో సమయాన్ని గడపండి. మీరు అంటే ఇష్టం ఉండే వాళ్ళతో, మీ ఫ్యామిలీతో, మీ సిబ్లింగ్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ పేరెంట్స్తో సమయాన్ని గడపండి. ఎవరైతే మీకు వాల్యూ ఇస్తారో అలాంటి వారి మధ్య సమయాన్ని ఎక్కువగా కేటాయించండి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. అందుకే కొంచెం కష్టకాలంలో మిమ్మల్ని ఇంకా తిట్టే వాళ్ళతో, మిమ్మల్ని అనుమానించే వాళ్ళతో, అవమానించే వాళ్ళతో, కించపరిచే వాళ్ళతో అస్సలు ఉండకండి. ఇష్టపడే వాళ్ళతో ఉండండి. ఎప్పుడైతే మనకు ఎలాంటి వారితో ఉంటే గుడ్ ఫీలింగ్ కలుగుతాయో, గుడ్ ఫీలింగ్ నుంచి మనం గుడ్ మూడ్లోకి మారిపోతాం. మనకి థాట్స్ కూడా మారిపోతాయి. ఇదే సీక్రెట్ మనీ. మనం చిన్నప్పటి నుంచి వింటున్న సామెత. డబ్బు చెట్లకేమీ కాయదు, కానీ కొంతమంది ఎలా ఎంత కోటీశ్వరులు అవుతున్నారు? ఎందుకంటే వారి తెలివితేటల్ని వాళ్ళు ఉపయోగించి నమ్మకంతో ముందడుగు వేయడం వల్ల వాళ్ళు కోరుకున్నది సాధించగలుగుతున్నారు. మరి మనలో చాలామంది బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటారు. మరి అందరూ ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? దీనికి కారణం మన మీద మనకు నమ్మకం తక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించాలి అని నోటి నుండి వచ్చినప్పటికీ మనసులో మాత్రం నా వల్ల కాదేమో, నేను సంపాదించలేనేమో, నేను పెట్టిన బిజినెస్ సక్సెస్ అవ్వదేమో, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. మనం ముందు మాట్లాడుకున్న జాక్ కాన్ఫీల్డ్ గురించి మళ్ళీ చెబుతాను. జాక్ కాన్ఫీల్డ్ సంవత్సరానికి $5,000 సంపాదించేవాడు. తర్వాత 8,000 కాకుండా సంవత్సరానికి $1,00,000 సంపాదించాలి అని ఆయన అనుకున్నాడు. సాధించడానికి ఎటువంటి మార్గం కానీ, ఆలోచన కానీ ఆయన దగ్గర లేదు. కేవలం సంవత్సరానికి $1,00,000 సంపాదించాల్సిందే అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ప్రతిరోజు కళ్ళు మూసుకొని కోరుకున్న $1,00,000 చూస్తూనే ఉన్నాడు, ఊహించుకుంటూనే ఉన్నాడు. ఒక పేపర్ మీద $1,00,000 నెంబర్ వేసి ఆయనకు కనిపించే ప్లేస్లో ప్రతిరోజు చూడ్డానికి గోడ మీద ఫిక్స్ చేశాడు. ఇలా చేయటం వల్ల ఆ పేపర్లో ఉన్న $1,00,000 నెంబర్ని చూడగానే ఆయన
కోరుకున్నంత డబ్బు సంపాదించాలనే సంకల్పం మొదలైంది. ఇలా కొన్ని రోజులు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆయన మనసులో ఒక ఆలోచన మొదలైంది. నేను ఒక బుక్ రాశాను కదా, ఆ బుక్ని 4 లక్షల కాపీలుగా చేసి అమ్మితే నేను కోరుకునే డబ్బు వస్తుందని ఆయన ఆలోచించారు. దాదాపుగా 6 వారాల తర్వాత జాక్ కాన్ఫీల్డ్ న్యూయార్క్లోని హంటర్ కాలేజీలో 600 మంది టీచర్స్తో ఒక ప్రసంగం ఇచ్చారు. ఆ తర్వాత ఒక జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా జాక్ పుస్తకాలు జనాల్లోకి వెళ్లడం మొదలైంది. మొత్తానికి 1,00,000 కాపీలు సేవ్ చేయడం వల్ల $1,00,000 ఆయన అనుకున్న ఆ $1,00,000 సంపాదించాడు. $1,00,000 సంపాదించడానికి పనిచేసిన లా ఆఫ్ అట్రాక్షన్ $1 మిలియన్ సంపాదించడానికి ఎందుకు పనిచేయదని ఆలోచించి మొత్తానికి $1 మిలియన్ కూడా తర్వాత సంపాదించాడు. జాక్ కాన్ఫీల్డ్ రాసిన పుస్తకం పేరు ఈ ప్రపంచంలో ది ఫస్ట్ వన్ ఆఫ్ బుక్గా నిలిచింది. ఆ తర్వాత జాక్ రాసిన 7 పుస్తకాలు కూడా న్యూయార్క్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో చేరటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించాడు. మీరు డబ్బు సంపాదించాలి అంటే మీ ఇమాజినేషన్ని ఉపయోగించి మీరు కోరుకున్నంత డబ్బు మీ దగ్గర ఉంది అని అనుకోవాలి. నమ్మేలా పాజిటివ్గా ఆలోచించినప్పుడు మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వంలోకి వెళ్ళి మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించడానికి హెల్ప్ చేస్తుంది. మీరు కేవలం డబ్బుపై దృష్టి పెట్టాలి. మీరు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీరు చాలా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉన్నప్పుడే పాజిటివ్గా ఆలోచిస్తారు. మీరు కోరుకుంటే దేనినైనా ఆకర్షించగలరు. మీ ఆలోచనలోనే మీ శక్తి ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రేమించండి. అప్పుడే మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వంలో నిశ్లిప్తమై మీరు కోరుకున్న వాటిని పొందుతారు. చూశారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా యూజ్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలానే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.